వెల్కమ్ టు గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డేట్ని మీకు అనౌన్స్ చేయడం జరిగిందండి. ఇందులో భాగంగా సెప్టెంబర్ 7వ తేదీన, ముఖ్యంగా సెప్టెంబర్ 7వ తేదీన 2025 అంటే సెప్టెంబర్ 7వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన విషయం అంతా కూడా మనకి ఏంటంటే ఈ వెబ్సైట్లో అఫీషియల్గా పెట్టడం జరిగింది. చాలా ముఖ్యమైన సూచన ఇది. ఖచ్చితంగా అందరూ కూడా పరిశీలించాలి. అయితే నేను ఇప్పుడు ఈ యొక్క క్లాస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 45 రోజుల్లో మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిలిమినరీ పరీక్షని ఎలా సాధించాలి అనేదే మన యొక్క ప్రధానమైన లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క వీడియో మీకు పెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను చాలా విషయాలు బేరీజా వేసి, అంటే మనకి ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి ఇలా 4 గ్రూపులకి సంబంధించిన విషయాన్ని ప్లాన్ చేసుకుని, మనకి మొత్తం డేస్ ఎన్ని ఉన్నాయో చూసుకుని, మొత్తం సిలబస్ సంబంధించిన టాపిక్స్ ఎన్ని ఉన్నాయో చూసి, ఆ టాపిక్స్ని డేస్ని కూడా 2 కోఆర్డినేట్ చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగం ఖచ్చితంగా సాధించాలి అన్నప్పుడు ప్రిలిమినరీని ముందు మనం ఖచ్చితంగా గట్టెక్కాలి. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి మొదటగా అసలు ఎంతవరకు నాకు అసలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో సిలబస్ ఏంటి ఏమీ తెలియదు అన్న వాళ్ళకు కూడా ఈ ప్లాన్ 100% ఉపయోగపడడం జరుగుతుంది. ఇక రెండో ప్రధాన వర్గాలు ఏంటంటే, ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇదివరకు జనరల్ స్టడీస్, మిగతా ఎగ్జామ్స్, గ్రూప్ 2 ఇతర పరీక్షలు ప్రిపేర్ అయిన వాళ్ళు, కానిస్టేబుల్ ఆ పరీక్షలు రాసిన వాళ్ళకు కూడా ఇది 100% వర్కౌట్ అయ్యే ప్లాన్ అండి. ఇది మీరు డెఫినెట్గా చూడవలసిన విషయం. నేను మొట్టమొదటిసారిగా 45 డేస్ని లెక్క పెట్టడం. ఎలా 45 డేస్ని లెక్క పెట్టడం జరిగిందంటే, జూలై 10 రోజులండి మీకు. అలాగే ఈ యొక్క ఆగస్టు 31 డేస్ తీసుకున్న, సెప్టెంబర్ 5 డేస్ అంటే 45 డేస్ అంటే ఎగ్జామ్ 2 రోజుల ముందు తీసివేయడం జరిగింది. ఈ 45 రోజుల ప్లాన్ని నేను పక్కాగా ప్లాన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే, జనరల్ స్టడీస్లో మనకి 8 సెగ్మెంట్స్ ఉన్నాయి. 8 సెగ్మెంట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ 8 సెగ్మెంట్లో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జనరల్ సైన్సు, అలాగే కరెంట్ అఫైర్స్ సంబంధించి, జాగ్రఫీ, మెంటల్ ఎబిలిటీ సంబంధించిన టాపిక్స్ అండి. ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవి 8 యూనిట్లు. ఈ యూనిట్ సిలబస్లు వీటన్నిటిని కూడా మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన సిలబస్ని విశ్లేషించే ఏ టాపిక్లు చూడాలో అక్కడ మీరు దాన్ని చూడండి. ఈ 8 యూనిట్లకి మీకు నేను కేటాయించిన సమయం ఎంత అంటే కనుక, ప్రతి యూనిట్ 2 డేస్ అంటే మీరు కనీసం 7 to 8 అవర్స్ ఖచ్చితంగా చదవాలి. 7 to 8 అవర్స్ తీసుకున్నట్లయితే కనుక నేను దీనికి 16 రోజులు కేటాయించడం జరిగిందండి. అంటే మీరు 16 రోజులు దీనికి ప్లాన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే పేపర్ 2 మనకి చాలా కొద్దిగా డిఫికల్టీ. మీరు ప్రిలిమినరీ రాసేటప్పుడే మెయిన్స్కి కూడా ప్లాన్ చేసుకునేటట్టు చదవాలని దానికి సమయాన్ని నేను ఎక్కువగా కేటాయించడము, దాని ప్లాన్ ఎక్కువగా ఇచ్చాను. ఇక్కడ దానికి రీజన్ నేను మళ్ళీ ఎండింగ్లో క్లారిటీ ఇస్తాను అనమాట. అంటే 8 యూనిట్లు, సో మొత్తం 16 రోజుల్లో పూర్తి చేయడం, ప్రతి యూనిట్ 2 డేస్ కింద ప్లాన్ చేయడం, దాని అవర్స్ ప్లాన్ కూడా మీకు వివరిస్తాను. ఇక మరొకటి ఏంటంటే కనుక, ఇక పేపర్ 2 అంటే పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన, అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2 కలిపే మనకి ఎగ్జామ్ కింద పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా మనకి 75 మార్క్స్ కదండి అందుకు. అయితే ఇందులో మనకి ఏంటంటే మొత్తం 7 టాపిక్స్, అంటే 7 ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటినీ కూడా మనకి పేపర్ 2లో జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ కింద పెట్టారు. ఫస్ట్ పేపర్ 1 జనరల్ స్టడీస్, అది ప్రిలిమినరీ మెయిన్స్ ఓరియంటెడ్లో ఆలోచించడం ఎలాగనేది వివరించాను. పేపర్ 2కి సంబంధించిన విషయాల్లో మీకు సిలబస్, దీనికి సంబంధించిన వివరణ అంతా కూడా మన ఛానల్లో వివరంగా అంతా కూడా ఉంటుంది. చాలా ముఖ్యమైనది, మెయిన్స్కి కూడా ఉపయోగపడేటట్టు చేయడం. అయితే నేను ఇక్కడ ఏం చేశానంటే, మొత్తం 7 యూనిట్స్ అయినప్పటికీ కూడా ఈచ్ యూనిట్కి 4 డేస్ కేటాయించడం జరిగింది. అంటే 28 డేస్, అంటే 28 డేస్ ఖచ్చితంగా మీకు పేపర్ 2 ప్రిపరేషన్ చేయవలసిందే. మీన్స్ జనరల్ సైన్స్ మరియు ఈ యొక్క మ్యాథమెటిక్స్ సంబంధించిన టాపిక్ అండి. మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ 2 కలిపే మీకు ఈ 28 డేస్ ప్లాన్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 28 రోజుల కాలం పాటు ఖచ్చితంగా మనకి జనరల్ సైన్స్ అది చదివి 16 రోజులు చదివితే, అంటే 45 డేస్ ప్లాన్, ఇంకా అవర్స్ ప్లాను డివైడ్ చేసుకుంటూ మనం వెళ్తాం అన్నమాట. ఓకే. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే, మీకు నేను చెప్పవలసిన విషయం, పేపర్ 2కి సంబంధించి మనకి అర్థమెటిక్, జామెట్రీ, స్టాటిస్టిక్స్ పార్ట్ ఉంది. ఇక్కడ
నేను అభ్యర్థులకు ఇచ్చే సూచనలు ఏంటంటే హెచ్ఈసి హిస్టరీ హెచ్ఈసి గ్రూపు, సిఈసి గ్రూపు, బైపీసీ గ్రూప్ వాళ్ళు ముఖ్యంగా మీరు చేయవలసిన విషయం ఏంటంటే మ్యాథమెటిక్స్ సంబంధించిన టాపిక్ అర్థమెటిక్, జామెట్రీ ప్లస్ స్టాటిస్టిక్స్ పార్ట్ల మీద కొద్దిగా దృష్టి పెట్టండి అక్కడ టైంలో, జిఎస్లో కాస్త తగ్గించుకొని. అలాగే ముఖ్యంగా జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్ కాస్త బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు సైన్స్, జిఎస్ మీద ఆ సమయాన్ని అడ్జస్ట్ చేసుకోండి. దాన్ని మీకు రన్నింగ్లో చెప్పడం జరుగుతుంది. అయితే మనకు ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్ ఉండడం జరుగుతుంది. దీంట్లో మీకు పర్ఫెక్ట్గా ఈ సజెషను, వర్క్ ప్లాను, సిలబస్ వర్కౌట్, మెటీరియల్ అంతా కూడా మీకు ఏంటంటే ప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే రైట్. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా ఏంటంటే మెయిన్స్ దృష్టిలో కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా చదవాలండి. ఇక రెండోది జిఎస్ ఇది వరకు ఉండి ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి ఇది ప్లస్ పాయింట్గా చేసుకుని సెకండ్ పేపర్ బాగా చదవాలి. అసలు ఇంతవరకు నాకు జనరల్ స్టడీస్ పేపర్ 1 పేపర్ 2 నాకు తెలియదు, నేను ఇప్పుడే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లోకి అప్లికేషన్ పెట్టాను, నాకు ఏం చేయాలో తెలియదు అన్న వాళ్ళకి తప్పనిసరిగా మన యొక్క గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ విశాఖపట్నం ఆన్లైన్, ఆఫ్లైన్లో రెండిట్లో కూడా మీకు ఏంటంటే మంచి మార్గదర్శకత్వాన్ని ఇవ్వడం జరుగుతుందండి. మెంటర్షిప్ ఉంటుంది, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మీకు జరుగుతాయి. ఫాస్ట్ ట్రాక్లో పర్ఫెక్ట్గా ఏ యొక్క క్వశ్చన్స్ ఏ విధంగా వస్తుంది, షార్ట్ స్పాన్లో మనం ఏంటంటే సక్సెస్ అవ్వడానికి కావాల్సిన స్ట్రాటజీస్ అన్నీ కూడా మన దగ్గర కనిపించడం జరుగుతుంది. ఇక మీరు కొత్త వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఏం భయపడని అవసరం లేదు. 45 డేస్ మీరు తప్పనిసరిగా దృష్టి పెట్టండి. ముఖ్యంగా కానిస్టేబుల్ ఎగ్జామ్స్, ఎస్ఏ ఎగ్జామ్స్, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రాసిన విద్యార్థులందరికీ మళ్ళీ చెప్పే విషయం ఏంటంటే ఈ 45 డేస్ని మీరు పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకోవడం, సో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం, మీ బలాలు బలహీనతని మీకు ప్రధానంగా అంచనా వేసుకోవడం, జిఎస్కి ఎంత కేటాయించాలి అంటే జిఎస్కి కేటాయించే సమయాన్ని మీకు ఇప్పుడు చెప్పినట్టుగా, అలాగే సో పేపర్ 2కి సంబంధించిన విషయాన్ని మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలనేసిన విషయానికి 2 కూడా చెప్పడం జరిగింది. అలాగే మీకు ఏంటంటే ఈ సిలబస్ సంబంధించిన విషయం మీద పర్ఫెక్ట్గా ఫస్ట్ పేపర్ సిలబస్, సెకండ్ పేపర్ సంబంధించిన సిలబస్ వివరాలు కూడా మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు కొత్తవారు ఎట్టి పరిస్థితుల్లో మీరు భయపడని అవసరం లేదు. మీ చేతుల్లో అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగి అవ్వాలి అనేసి అన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వంలో తప్పనిసరిగా ఈ 45 రోజుల ప్లాన్ని పర్ఫెక్ట్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే కనుక మీరు సో ప్రభుత్వ వ్యవస్థలోకి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి కూడా, ఒక పోస్ట్ ఉంది 2 పోస్టులు ఉన్నాయనేసి ఎట్టి పరిస్థితుల్లో అనుకోకండి. ఒక్క పోస్ట్ ఉన్నా ఎంతమంది అప్లై చేసినా మీకు ఆ పోస్ట్ వస్తుందని ఖచ్చితంగా అప్లై చేయండి. ఇది ఎప్పుడు చెప్పే విషయం అని అనుకోకండి. మళ్ళీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రావాలంటే ఇయర్స్ అయిపోతాయి. మళ్ళీ ఇది తెలిసేసరికి అంటే నీ అదృష్టం ఏంటంటే ఈ వీడియో నీకు రీచ్ అవ్వడమో, లేకపోతే నీకు ఫ్రెండ్స్ చెప్పడమో, లేకపోతే నువ్వు పేపర్ చదవడమో, లేకపోతే నీకు ఎవరో ఒకరు SMS పెట్టడమో, ఇవన్నీ చేయడం అనేది చాలా అదృష్టం అనుకుని పరీక్షకి ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టండి. అప్లికేషన్ పెట్టిన తర్వాత ఈ 45 రోజులు కూడా ప్రిలిమినరీలో పర్ఫెక్ట్గా మీరు విజయం సాధించడానికి అవకాశం. ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులు ఏంటంటే మీరెంతవరకు చదివిన దాన్ని మరొకసారి దీని అంతటిని కూడా చక్కగా రివ్యూ చేసుకున్నట్లయితే కనుక ప్రభుత్వ ఉద్యోగంలో ఖచ్చితంగా మీరు కూర్చుంటారు. బ్రహ్మాండమైన జీతం, తర్వాత మీకు ఫర్దర్ ఎగ్జామ్స్ కూడా అంటే ఫర్దర్గా మనకి ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ ఈ పరీక్షలు కూడా రాసుకోవడానికి అవసరమైన మంచి జ్ఞానం అంతా కూడా ఇక్కడ పొంది ప్రమోషన్ ఛానల్స్ కూడా చాలా చక్కగా మీకు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి మంచి సువర్ణ అవకాశాన్ని, ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశాన్ని, అలాగే ప్రభుత్వంలో మీకు మంచిగా అంటే యూనిఫామ్ పోస్ట్ని చాలా ప్రశాంతయుతమైన పర్యావరణంలో బతికే అవకాశం ఉన్న మంచి ఉద్యోగాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు. ప్రిలిమినరీలో ఖచ్చితంగా విజయం సాధించండి. ఆ సాధించడానికి 45 రోజుల ప్లాన్ పర్ఫెక్ట్గా ఉపయోగించుకోండి. ఇంకా దీనికి కావలసిన మీకు ఇంకా ఆఫ్లైన్, ఆన్లైన్ కనుక మన విశాఖపట్నం గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ ఆఫ్లైన్ అంతా కూడా మన ఇన్స్టిట్యూట్లో ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అలాగే ఆన్లైన్ సంబంధించిన కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్పండి. ముందు అప్లికేషన్ ఖచ్చితంగా మీరు పెట్టండి. ఇంకా మనకి సో మీకు దీనికి సంబంధించిన ఆన్లైన్ సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉన్నా ఇవన్నీ కూడా మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. దీనికి సంబంధించి మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. సో గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ విశాఖపట్నం ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఇందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.